హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో వచ్చేసరికి ఈరోజు మా తమ్ముడు వస్తున్నాడు అనమాట. చాలా చాలా రోజుల తర్వాత ఇంకా ఒక 3.5 years అయిపోయింది యూకే వెళ్ళి. ఇంకా రిటర్న్ ఇండియా వస్తున్నాడు. ఈసారి మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. వచ్చిన తర్వాత ఒక 1 month ఉంటాడనమాట. సో రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాము. తను వచ్చేది బెంగళూరు ఎయిర్పోర్ట్కే వస్తున్నాడు. మాకు బెంగళూరు ఎయిర్పోర్ట్ ఒక 10 kilometers అరౌండ్ ఉంటుంది. సో ఇంక నో ప్రాబ్లమ్ కదా. అక్కడ దిగిన తర్వాత మేము ఇంకా రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాము. ముందు రోజే మా పేరెంట్స్ ఇక్కడికి వచ్చేసారనమాట. సో అందరం కలిసి వెళ్తున్నాము. మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అలా అవుతుంది అనుకుంటా. 6:30. సో ఇంకా ఆ టైంకి వెళ్తున్నాము. ఇక్కడ ఎయిర్పోర్ట్కి ఎక్కినప్పుడు ఓకే, రిసీవ్ చేసుకునేటప్పుడు ఎక్కడ అరైవల్ టెర్మినల్ 1, టెర్మినల్ 2 అలా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా. సో అది చూస్తున్నారనమాట. సో మొబైల్ దీనిలో కూడా యాప్లో కూడా ఇవ్వలేదు. అంటే తను వచ్చేది మొత్తం ఉంటుంది కదా నావిగేషన్, అందులో కూడా లేదు. సో ఇంకా కనుక్కొని వెళ్తున్నాము. ఫస్ట్ టెర్మినల్ 1కి వెళ్ళాము. అప్పటికే 7 అయిపోయింది టైము. రిసీవ్ చేసుకున్నప్పటికి అంటే మనం ఉంటే బాగుంటుంది కదా అనిపించింది. ఒక టెన్షన్ ఏంటి అంటే తను వచ్చినప్పటికి మేము అక్కడ ఉంటే ఓకే బాగుంటుంది. తనే మా కోసం వెయిట్ చేస్తే అన్ని డేస్ తర్వాత వచ్చాడు కదా. సో అలా ఉండకూడదు అని మనసులో అనుకుంటూ వెళ్ళాము. ఫైనల్లీ టెర్మినల్ 1 కాదు, టెర్మినల్ 2కి వెళ్ళమని చెప్పారు. పికప్ అక్కడ ఉంటుందనేసి. సో ఇంకా వెళ్తున్నాం అనమాట. సో ఇంకా అందరం కలిసి వెళ్తున్నాము. మార్నింగ్ ఫుల్ ఖుషీగా వెళ్తున్నాం అనమాట అందరం కలిసి. సో ఒకటి జరిగింది ఏంటి అంటే అప్పటికి మా తమ్ముడు ఇంకా రాలేదు. సో కొంచెం హ్యాపీ, బికాజ్ తను వచ్చే టైంకి మనం ఉంటే అది వేరేలా ఉంటుంది. సో యెస్, ఇక్కడైతే వచ్చేసాము. ఇంకా డైరెక్ట్ మేము వచ్చిన ఒక 2 minutes అంతే. నెక్స్ట్ డే దివాళీ. నెక్స్ట్ డే కాదు, అంటే ఈరోజు రేపు అన్నట్టు తను వచ్చిన రోజు నెక్స్ట్ డే కూడా 2 days పడింది దీపావళి. సో అక్కడ డెకరేషన్ అంతా చూసుకొని ఒక 2 minutes ఉన్నామంతే వచ్చేసాడు. సో కొంచెం లక్కీ అనే చెప్పాలి. బికాజ్ చెప్పాను కదా తను వచ్చే టైంకి మనం అక్కడ ఉంటే అది బాగుంటుంది. సో ఫైనల్లీ తను వచ్చేసాడు. ఇంకా ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ చూస్తున్నాము. ఎప్పుడు వీడియో కాల్స్ చూసుకున్నా డైరెక్ట్గా చూసింది వేరే కదా. తను కూడా అక్కడ ఉండి ఒక్కడే మిస్ అయ్యాడు మమ్మల్ని. అండ్ మేము కూడా చాలా మిస్ అయ్యాము. సో ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ టైం ఇంకా చూస్తున్నాం కాబట్టి అందరూ ఫుల్ హ్యాపీ, ఎమోషనల్ అన్నీ ఇంకా చెప్పలేము అనమాట. సో స్టార్టింగ్ కొంచెం ఖుషీగా ఉన్నా సరే తర్వాత అందరూ కొంచెం ఎమోషనల్ అయ్యారు. అదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. చూసే వాళ్ళకి తెలుస్తుంది కదా. సో ఫైనల్లీ కొంచెంసేపు మ్యూజిక్తో చూసేయండి. సో అలా కొంచెం ఎమోషనల్గా అనిపించిందనమాట. తర్వాత ఇంక కిందకొచ్చేసాము. ఇంకా జాను, రిషి అయితే మామూలుగానే వెళ్ళిపోయారు. మామూలుగా కొత్తగా చూస్తే అసలు వెళ్ళరు కదా. రిషి, జానుకి అలా ఏం లేదు. అంటే ఎప్పటికప్పుడు వీడియో కాల్స్లో చూస్తున్నారు కదా, మోస్ట్లీ అందుకు అనుకుంటా. కొత్తగా ఏమనిపించలేదు వాళ్ళకి. సో ఫైనల్లీ ఇంకా లగేజ్ అంతా పెట్టేసి దెన్ ఇంకా ఇంటికి వెళ్ళిపోవడమే. సో ఇంకా ఇంటికి రీచ్ అయిపోయాము. ఇక్కడ ఇల్లు కొంచెం దగ్గర ఉండడం వల్ల ఇమీడియట్గా దిగిన వెంటనే వచ్చేయడానికి అయింది.
హైదరాబాద్లో అయ్యి ఉంటే ఒక 2-3 అవర్స్ పట్టేది ఇంటికి వెళ్ళడానికి. సో అందుకు ఇక్కడ ఆప్ట్ చేసుకున్నాను అనమాట. ఎలాగో దగ్గరలోనే ఉన్నాం కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ తిరుపతి అది ప్లాన్ ఉంది. సో మేము ఉండే దగ్గర నుంచి తిరుపతి అది దగ్గర అనమాట. సో నెక్స్ట్ వ్లాగ్స్ అన్నీ ఇంకా తిరగడం ఉంటుంది. సో ఈ తిరగడం వల్ల నేను ఈ మధ్య వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేయలేదు సరిగ్గా, ఓన్లీ షార్ట్స్ అలా అప్లోడ్ చేశాను అంతే. సో ఇంకా ట్రిప్స్ అన్నీ అయిపోయిన తర్వాత మెల్లిగా అప్లోడ్ చేస్తున్నాను. సో ఇంకా వచ్చిన తర్వాత ఒక చిన్న సెలబ్రేషన్ లాగా చిన్న కేక్ కటింగ్ చేసుకున్నాం అనమాట. ఒక చిన్న హ్యాపీ మూమెంట్ కోసం అంతే. సో ఇక్కడ స్పెషల్గా ఎందుకు చూపిస్తున్నానంటే అక్కడి నుంచి తీసుకొచ్చిన చిప్స్ అనమాట. అక్కడి నుంచి ఏమొచ్చినా కొంచెం స్పెషలే కదా, మన ఇండియా నుంచి అక్కడికి తీసుకెళ్ళా వాళ్ళకి స్పెషల్. సో అక్కడి నుంచి ఏం తెచ్చినా అది టేస్ట్ చూస్తున్నాం అంతే. దెన్ ఇక్కడ ఇంకా మామూలుగా ఇంకా పనులు స్టార్ట్ అయిపోయాయి. ఈ రోజు నుంచి ఇంకా మోస్ట్లీ తిరగడమే ఉంటుంది. ఈరోజు ఒక్కరోజు రెస్ట్ ఉండొచ్చేమో, ఇంకా నెక్స్ట్ డే నుంచి ఎక్కువ తిరగడమే, అంటే ప్లాన్స్ అలా ఉన్నాయన్నమాట. సో ఇంకా మార్నింగ్ రొటీన్ అయితే స్టార్ట్ అయింది. మార్నింగే దిగాడు కాబట్టి వచ్చిన తర్వాత ఇంకా టిఫిన్ అంతా ఇంట్లోనే. సో చాలా మిస్ అయి ఉంటాడు, అంటే ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కానీ ఫుడ్ కానీ తనే కుక్ చేసుకోవాలి కదా అక్కడ. సో అక్కడ ఏం దొరకవు, బ్రెడ్ బర్గర్ అలాంటివి తప్ప. సో బేసిక్గా మామూలుగా ఇండియన్ ఫుడ్ అయితే మిస్ అవుతారు. మనం కుక్ చేసుకునే ఆంధ్ర స్టైల్ కానీ మనం ఇంట్లో ఫుడ్ అయితే మిస్ అవుతారు కదా. సో అందుకు బేసిక్ ఫుడ్ ఇడ్లీ అండ్ చట్నీస్ చేసాము. అండ్ ఈరోజు పొటాటో కర్రీ అండ్ అన్నీ చూపించలేదు ఇంకా, అంటే రసం ఇలాంటివి అంతే బేసిక్ కర్రీస్ అన్నీ. దెన్ ఇక్కడ వచ్చేసి ఎక్కడికి వెళ్తున్నాము మేము, బయటికి వెళ్తున్నాము. కరెక్ట్, బయటికి వెళ్ళామన్నమాట వంట అయిపోయిన తర్వాత. ఇంకా జస్ట్ అలా బయటకు వచ్చాము కొంతసేపు, ఏమైనా షార్ట్స్ అవి అక్కడి నుంచి లగేజ్ ఎక్కువ తీసుకొని రాలేదనమాట. కావాల్సిన ఏమైనా ఉంటే తీసుకుందామని అలా చూద్దామని వచ్చారు, కానీ ఏం సెట్ అవ్వలేదు. మేము ఉండే ప్లేస్లోని మంచి షాపింగ్ అంటే అంత సెట్ అవ్వదు. సో ట్రెండ్స్ ఇలాంటివి ఉంటాయి కానీ తక్కువ కలెక్షన్ అనమాట.
సో ఇంకా మామూలుగా వెళ్ళి చూసాము, సెట్ అవ్వలేదు. మళ్ళీ ఇంకా హైదరాబాద్లో తీసుకుంటా అని వదిలేశాడనమాట. దెన్ ఇక్కడ వచ్చేసి రిషి అది కావాలి ఇది కావాలి అని కింద కొంచెం హ్యాంగింగ్ చేసి చైన్స్ ఇలాంటివి ఉంటాయి కదా, తనకి క్రేజ్ ఎక్కువ. బట్ నాకేమో అంత నచ్చదు, సింపుల్గా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. చూద్దాం ఇన్ ఫ్యూచర్ ఏం చేస్తుందో. దెన్ ఇక్కడ జానుకి రిషికి ఇలా టాయ్ తీసుకొచ్చాడు. అన్నీ ఇండియాలోనే దొరుకుతున్నాయి. ముందు నుంచి ఏం కావాలి ఏం కావాలి అని అడుగుతూనే ఉన్నాడు. బట్ మాకైతే అంత ఏమి ఇంట్రెస్ట్ లేదు. అంటే అన్నీ ఇండియాలోనే దొరికేస్తున్నాయి, అక్కడి నుంచి స్పెషల్గా తేవాల్సిన అవసరం ఏముంది అనేసి అని అంటున్నాం అనమాట. నేనైతే ఏం చెప్పలేదు, నాకేం తీసుకొచ్చాడో చూపిస్తాను. సో యూకేలో తను వెళ్ళిన ప్లేస్ నుంచి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ తీసుకొచ్చాడనమాట. నాకు పర్సనల్గా ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ ఇష్టం, కానీ ఇప్పటివరకు కలెక్ట్ చేయలేదు. బట్ ఇప్పటి నుంచి చేస్తాను, ఇది స్టార్టింగ్ వన్ అనుకోండి. సో నేనైతే తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి జానుకి ఇది మ్యాగ్నెటిక్ బ్లాక్స్ అనమాట. నాకు హ్యాండ్ బ్యాగ్స్ పిచ్ అని వాడికి తెలుసు అనమాట, బ్యాగ్స్ పిచ్ అనేసి. సో నా కోసం ఈ బ్యాగ్ తీసుకొచ్చాడు, పార్టీ వేర్ బ్యాగ్. నాకు చాలా బాగా నచ్చింది. సో ఫైనల్లీ ఈ రోజు అయితే ఇలా గడిచింది. వాడు వచ్చిన హాఫ్ డే ఇది, ఇంకో హాఫ్ డే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను, బికాజ్ దివాళీ సెలబ్రేషన్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోకి వెళ్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్.